హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. మటన్ కర్రీ వ్లాగ్తో వచ్చేసానండి. ఈరోజు మేమైతే మొత్తం ఒక మేకనే వండేసాము. ఈరోజు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. మటన్ కొట్టే ఆయన అయితే మటన్ చాలా స్పీడ్గా కొట్టారండి. మేమే షాక్ అయిపోయాము. మా ఊర్లో అయితే మా ఫాదర్ వాళ్ళు ఒక నలుగురు కలిసి ఒక మేకని కొయ్యాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. 3-4 అవర్స్ పడుతుంది. అలాంటిది ఆయన జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం కట్ చేసేసిండు. మటన్ కట్ చేసి ఇచ్చిన తర్వాత మేమైతే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను, పచ్చిమిరపకాయలు ఫుల్గా వేసుకున్నాము. పుదీనా ఆయిల్లోనే వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాము. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మటన్ అయితే యాడ్ చేసుకున్నాము. మటన్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకనే గల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాము. గల్లుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ తొందరగా ఉడికిద్ది. అలా ఉడికిన తర్వాత దీంట్లోకైతే ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ ఒక చిన్న వీడియో స్కిప్ చేశానండి. ఇక్కడ మటన్ ఉడకడం కోసమని మనము వేడి నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్లు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను అదైతే చూపించడం మర్చిపోయాను. మటన్ అయితే మంచిగా ఉడికిద్ది అలా యాడ్ చేసుకుంటే. ఇలా మటన్ ఉడికిన తర్వాత దీంట్లో అయితే పచ్చి ధనియాల పౌడరు, నెక్స్ట్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఈ ప్రాసెస్లో వండుకుంటే ఎంత మటన్ అయినా వండుకోవచ్చు. రానోళ్ళు కూడా ఈజీగా వండుకోవచ్చు మటను. మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మటన్ వండడం రాదు అని. టేస్ట్ అయితే అదిరిపోయిందండి బగారా రైస్ మీద. మటన్ ఉడికిందో లేదో చెక్ చేస్తున్నారు. ఇక్కడ మా సిస్టర్ తినేసిందండి చెక్ చేయమంటే. అంత బాగా ఉడికింది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.